వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు ఏం రాసుకొచ్చి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వీళ్ళు ఎలాంటి వార్తలు రాస్తున్నారు, ఎందుకు ఈ వార్తలు రాస్తున్నారు, మరి వాళ్ళు రాసిన వార్తల్లో నిజమేంత ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లు దగా క్యాలెండర్ అంటూ ఒక ప్రముఖ వార్త రాసుకొచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాటన్ బొమ్మ వేసి ఇక్కడ నిరుద్యోగులు దగా చేస్తున్నట్లు కాటన్ బొమ్మ కూడా వేశారు. మరి నిరుద్యోగులతో జగన్ తొండాట, గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తారని నాడు ఉదురుగొట్టారు. అధికారం చేపట్టాక నియామకాలన్నీ గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోసగించేటట్లుంటే సచివాలయ ఉద్యోగాలు లాస్ట్ ఎన్నికలు 1 సంవత్సరం ఉన్నట్లు ఇవ్వచ్చు. ప్రజలు గుర్తుంచుకుంటారు, బాగా లబ్ధి పొందుతారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలని అప్పుడే ఇచ్చేశారు. మరి సచివాలయ ఉద్యోగులు కదా, సచివాలయ ఉద్యోగులు ఈ రోజు ప్రతి గ్రామానికి, ప్రతి మేజర్ పంచాయతీకి 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 10 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి శాలరీ 30,000 చేశారు. మరి 30,000 జీతం చేసి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ దాదాపు 80% ఉద్యోగులు వాళ్ళకే ఇచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దగా చేయట్లేదు, నిజంగా ఉద్యోగులు ఇచ్చారు. కానీ వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలి, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మళ్ళా భూములు దోచుకోవాలి. రామోజీ ఫిలిం సిటీకి ఎలాగైతే భూములు దోచుకున్నారో అదే విధంగా మళ్ళీ భూములు దోచుకోవాలని వీళ్ళు పన్నాగలు పడుతున్నారు. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఉద్యోగాలు లేకపోతే ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఎలా వచ్చింది? మరి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి సచివాలయ వ్యవస్థ నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మెడికల్ కాలేజీలు నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఇన్ని అభివృద్ధి ఇప్పుడు ఇంకోటి మచిలీపట్నం దగ్గర పోర్టులు ఎవరు నిర్మించారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందు కనిపిస్తూ ప్రతి సెక్రటరియట్ ని ప్రతి గ్రామానికి తీసుకొని వచ్చి మనకి రాజధాని ఎక్కడున్నా ఒకటే. ఈ రోజు సెక్రటరియట్ మన ఊర్లో ఉంది, ఏ సమస్య అయినా మన సచివాలయ ఉద్యోగ పరిష్కరిస్తున్నాడో, మరి ఇంకా అలాంటప్పుడు ఇంకో చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదో అని తీసుకొని వచ్చిన ఘనత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. మహిళా పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలని చెప్పి దిశ యాప్ తీసుకొని వచ్చి దిశ యాప్తో సరిపెట్టుకుంటే సరిపోదని చెప్పి ప్రతి 2,000 మందికి ఒక మహిళా పోలీసుని నియమిస్తూ మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళల రక్షణ ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయడం నిజం కదా. మరి ఆ ఉద్యోగాలన్నీ ఎవరు కల్పించారు? చంద్రబాబు నాయుడు గారు కల్పించారా? గత ప్రభుత్వాలు కల్పించాయా? గత ప్రభుత్వాలకు లేని మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది? ఇంటి వద్దకే పరిపాలన ఎవరు తీసుకొని వచ్చారు? అంటే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వస్తూ కూడా ఇన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న వదిలిన డిఎస్సీతో లెక్కేసుకుంటే దాదాపు 2,20,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగులు వచ్చాయంటే కనీసం అంటే 35,000 అంటే 35,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,20,000 ఉద్యోగాలు వస్తే ఎందుకు వీళ్ళు కనపడడం లేదు, రాయడం లేదు? మరి అంటే వాళ్ళ ఉద్యోగాలు కదా, వాళ్ళపై చిన్న చూపు చూస్తున్నారా మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిపాలన ఎందుకు తీసుకొని రాలేదని మీరు బాధపడుతున్నారా? ఇక్కడ పేద ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఉంటే ఎవరైనా మంచి చేస్తారు. పేద ప్రజలను దగా చేయాలి, వంచాలి, మోసం చేయాలంటే మీలాగే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా పేదల పాలిట, నిరుద్యోగుల పాలిట వరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు మంచి చేశాడు కాబట్టి ఈ రోజు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చాడు నిరుపేద ఉద్యోగులకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 2014 నుంచి 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు కదా. నారా లోకేష్ గారికి 3 మినిస్టర్లు ఇచ్చారు కదా. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తాను చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయాడు? ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తాను చంద్రబాబు నాయుడు గారే కనుక ఇచ్చింటే ఈ రోజు ఉద్యోగాలు కల్పించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది కాదు కదా. మరి ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయాడు ఎందుకు? నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ అదే నిరుద్యోగ భృతి ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు. మళ్ళీ 20 లక్షల ఉద్యోగులు ఇస్తానని ఇప్పుడు హామీ ఇచ్చాడు. మరి అవన్నీ ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు రాయడం లేదు? అంటే మీకు నచ్చిన మీకు నచ్చిన సామాజిక సంబంధించిన వ్యక్తి సీఎంగా ఉంటే ఒకలాగా, మీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మరోలా వార్తలు రాయడం మీ ధ్యేయమా? ఇంకా ఏం రాసుకొచ్చారు ఉద్యోగుల గురించి? గందరగోళం డిఎస్సీ అంట. అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించిన ఈడబ్ల్యూఎస్ కోటా ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు. ఎవరైనా చెప్పారా మీకు ఇలా జరిగింది అని? ఇంకా ఏం చేశారు, ఏం చెప్పారు? అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నిర్వహిస్తూ ఉపాధ్యాయ ఖాళీలన్నింటిని భర్తీ చేస్తాం. అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల పాటు దాన్ని ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో 6,100 పోస్టులు డిఎస్సీ కల్పించారు. ఏం చెప్పారు? కడుపులో 3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం, 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. 5 ఏళ్లలో ఉక్కు కర్మాగారాన్ని 2 పర్యాలు శంకుస్థాపన చేశారు. 10,000 ఉద్యోగుల గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏటా జనవరి 1న ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఒకేసారి క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టుల భర్తీకి 33 ప్రకటించారు. వీటిలో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవే. మరి సచివాలయ ఉద్యోగులు ఎక్కడ కల్పించారని రాశారు?
మరి సచివాలయ ఉద్యోగుల గురించి కూడా రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాడు, మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు, ఇన్ని ఉద్యోగాలు కల్పించాడు, డిఎస్సి తీసుకొని వచ్చాడు, ఇన్ని ఉద్యోగాలు కల్పించాడు, పోలీస్ శాఖలో ఉద్యోగాలు కల్పించాడు. మరి ఇవన్నీ రాయొచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు రాయడం లేదు అంటే మీరు రాయనంత మాత్రం నిజాలు దాగుతాయా? ప్రతి గ్రామంలోకి ప్రతి మేజర్ పంచాయతీలోకి వెళ్తే సచివాలయ సమస్య కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, విలేజ్ క్లినిక్ కనపడుతుంది, మీ ఇంటికే మీ డాక్టర్ కనపడుస్తాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడో అందులో 2,26,000 ఉద్యోగాలు కల్పించాడు, ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉద్యోగులే. కేవలం ఈనాడు తప్పుడు వార్తలు ప్రజలను మభ్యపెట్టే విధంగా రాస్తుంది తప్ప అంతకు మించి లేదని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దానికి కావాల్సిన వ్యక్తి సీఎం చేసుకోవడం కోసం. అదేవిధంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు ర్యామ్ బ్యాక్ చేస్తే అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారా, జనం నమ్మేస్తారా? వరం ఇచ్చిన పరమశివుడిని బుడిద చేయాలనుకున్న భస్మాసుడి గట్టి సీఎం జగన్కు పడుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్కు ఆయన ప్రభుత్వానికి కౌంటౌన్ ప్రారంభమైంది. ఇంక 50 రోజులు లేవని ఎక్స్ వేదిక సోమవారం పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజలు రక్తం పీల్చేసి విధ్వంస పొగడులతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు ర్యామ్ ట్యాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు జగన్ రెడ్డి అని ఈయన ప్రశ్నించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ర్యామ్ ప్యాక్ చేస్తూ అక్కడ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే వన్స్ మోర్ జగన్ అన్న సీఎం 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 అని ఎందుకు అరుస్తారు ప్రజలు? ఎందుకు కేరింతలు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అంత ఉత్సాహంగా ఎందుకు సెల్ఫీలు తీసుకోవాలని తాపత్రయపడతారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా మంచి పరిపాలన చేసింటే 2014లో మీరు నిజంగా మంచి పరిపాలన చేసింటే 2019లో మీరు ఎందుకు 23 సీట్లకి పరిమితం అయ్యారు? ఒక్క సంవత్సరమైన చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మంచి పరిపాలన చేయలేకపోతే మరి ఎందుకు రైతు భరోసా మళ్ళా మేము 15,000 కాదు 20,000 ఇస్తాము, 25,000 ఇస్తామని చెప్తున్నారు. అమ్మవాడి 15 ఒక పిల్లవాడికి కాదు 3 పిల్లలకి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమాన్ని కాపీ కొడుతూ మళ్ళా తీసుకొని వస్తున్నారు? అంటే ఇక్కడ మీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూపించవచ్చు కదా. మీ హయాంలో సంక్షేమ పథకాలు ఎందుకు చూపించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి నేను మీకు చెప్తా వినండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, విలేజ్ క్లినిక్లను తీసుకొని వచ్చాడు, రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వచ్చాడు, మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చాడు, నాడు నేడు తీసుకొని వచ్చాడు, అమ్మవాడి తీసుకొని వచ్చాడు, తల్లులకు ఆసరా తీసుకొని వచ్చాడు, కాపు నేస్తం తీసుకొని వచ్చాడు, వాహన మిత్ర తీసుకొని వచ్చాడు, ఇంకా రైతు భరోసా తీసుకొని వచ్చాడు. ఇలా ఎన్నో చెప్పుకోవడానికి ఉన్నాయి. మరి మీ హయాంలో పరిపాలించిన మీ హయాంలో చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి? మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను వస్తే మళ్ళీ ఇవన్నీ తీసుకొని వస్తున్నాను మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాలనే మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. మీరు పొత్తు పెట్టుకున్నా కూడా గెలుపుపై మీకు నమ్మకం లేదు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని మీరు భావిస్తున్నారు. ఆ కుటిల ప్రయత్నాలన్నీ ప్రజలకి పనిచేయవు. ఎందుకంటే జనాలకు తెలుసు ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయలేదు. జనాలకు తెలుసు ఎవరు సంక్షేమ పాలన అందించారు, అభివృద్ధి పాలన అందించారు, ఎవరు పెత్తందారులకు అందించారు, ఎవరు పేదలకు అందించారో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపే ధ్యేయంగా పనిచేస్తుంటే మీరు ఎలాగైనా దించాలని పనిచేస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన మంచి ఎక్కడ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మాత్రమే ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ఒక ఈనాడును ఒక ఆంధ్రజ్యోతిని అడ్డు పెట్టుకొని ప్రయత్నిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు రుజువు అవుతున్నాయి. మరి నిజంగానే మీరు మంచి చేసింటే ఒకవేళ ఈ మంచి కార్యక్రమం చేశాము, ఈ మంచి పనులు చేశాము, మేము ఈ మంచి మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి చేయలేదు, మీరు ఆ మంచికి ఓటు వేయకండి జగన్మోహన్ రెడ్డి గారికి, నా మంచికి ఓటు అని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే అడుగుతున్నారు, మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి లేకుంటే వేయొద్దని అడుగుతున్నారు. అంత నిబద్ధత ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? మరి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? నా పరిపాలన నచ్చితేనే మీరు మళ్ళీ నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలుగుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు? కర్ణాటక సంక్షేమ పథకాన్ని మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు? మీ స్వతహాగా తీసుకొచ్చిన సంక్షేమ పథకం ఒకటైనా ఉందా? ఈ పని పేదల కోసం చేశానన్న చెప్పుకుంటే ఒకటైనా ఉందా? ఏదీ లేదు. కేవలం అబద్ధాలు చేసి మాట్లాడుతున్నారు. గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 42 మంది విద్యార్థులకు అవస్థ, వాంతులు విరేచనలతో సతమతం, విషపూరిత ఆహారమే కారణం. ఏలూరు జిల్లాలో ఘటన. ఏదైతే విషపూరిత ఆహారం అందించారో ఆ పిల్లలకు ఇలా జరిగిందని చెప్పింది. 108 సిబ్బంది ద్వారా విద్యార్థులను హాస్పిటల్ తరలించారు. అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తున్నారు. గుంటూరులో డైరెక్ట్పై న్యాయ సాధికారత సంస్థ బాధితుల నుంచి విరాళాలు సేకరణ, 6 ఉద్యోగులను సస్పెండ్ చేసిన నగరపాలక సంస్థ. అమరావతిలో కాదు విశాఖలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు భవనాలు గుర్తించండి. విశాఖ కలెక్టర్కు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ. అమరావతిలో కాదు విశాఖలోని ఆర్బీఐ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది విశాఖ కలెక్టర్ గారికి. అయితే దానిలో పూర్తిగా ముందే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం
చూస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అక్కడ రాజధాని ప్రాంతం కూడా ఇగో సైకోడి చైతన్యం రథం సైకిల్ అది ఎప్పుడో ప్రజల మధ్య సైకిల్ గ్లాస్ విలువ పెత్తందారులకు అర్థం కాదు. లోకేష్ పెత్తందారులు ఎవరు, పేద ప్రజలకు మంచి చేసేది ఎవరు అందరికీ తెలుసు. ఎందుకు పెత్తందారులు? మరి నిజంగానే మీరు పెత్తందారులకు కోసం పని చేయకపోతే మీరు పేద ప్రజల కోసం ఈ సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చాను నువ్వన్నా చెప్పు. మూడు శాఖలకు మంత్రులుగా పనిచేసావు కదా, మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నువ్వైనా? మళ్ళీ జగన్ వస్తే మీ ఇల్లు పొలాలు ఉండవు. వైసీపీ నేతలు అన్ని కబ్జా చేసేస్తారు. వారికి సహకరించలేదని తహసీల్దార్ హత్య. 2 నెలల్లో జగన్ కుర్చీని జనం మడత పెట్టడం తథ్యం. విశాఖకు నెలకు 2 కంపెనీలు తెచ్చాయి. ఇప్పుడు వారానికి ఒక కిడ్నాప్, కబ్జా, మర్డర్. ఉత్తరాంధ్ర సభల్లో టీడీపీ యూనిట్ ఆగ్రహం అంట. ఇక్కడ తహసీల్దార్ హత్య కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పలానా పని చేయలేదు, ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ పని చేయలేదు అని చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు అని చెప్తారేమని చూస్తుంటే ఒక్కరోజు చెప్పరు. ఎంతసేపు చూసినా ఉత్తరాంధ్ర ప్రజలను భయభ్రాంతులను చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకంతకు మించి లేదు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో కొన్ని వేల ఎకరా భూములు వీళ్ళు కొని ఆ భూముల్లో సొమ్ము చేసుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందుతుంది, మిగిలిన ప్రాంతాలు అన్యాయం అయిపోతాయని చెప్పేసి రాజధాని అనే అంశాన్ని 3 ప్రాంతాలకు విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు కుటిల బుద్ధితో దాన్ని కూడా కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో క్లియరెన్స్ వచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా 3 క్యాపిటల్స్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కానీ వీళ్ళు దాన్ని ఎలాగైనా చెప్పేసి ఎలాగైనా అబద్ధం చేయాలని చెప్తున్నారు. మరి మీ నాన్నగారు ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాను ఎందుకు ఇవ్వలేదు నాయన అని ఎందుకు అడగలేకపోతున్నారు? మీ నాన్న రైతు రుణమాఫీ చేస్తున్నాడు ఎందుకు చేయలేకపోయావు నాయన ఎందుకు అడగలేకపోతున్నావు? మీ మీ ఇంటికే మీ బంగారం ఉన్నాడు ఎందుకు ఇవ్వలేదు నాయన అన్నాడు ఎందుకు అడగలేకపోతున్నావు? నిరుద్యోగ భృతి ఇస్తానన్నా ఎందుకు ఇవ్వలేదు నాయన ఎందుకు అడగలేకపోతున్నావు? గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాను గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎందుకు ఇవ్వలేకపోయారు? గత ప్రభుత్వంలో మీరు చేసిన నిర్వాహాలన్నీ చెప్పుకుంటే పుట్టుల కొద్దీ తోవే కొద్దీ వస్తున్నాయి. కానీ వీటన్నిటినీ చెప్పే సమయం కూడా లేదు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి కుంభకోణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తిన్నది మీరు కక్కించడం దేవుడు ఎరుగు. మీరు తిన్నదంతా ఇప్పటికే కక్కిస్తున్నారు జగన్ ప్రభుత్వం. అందులో కానీ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి కుంభకోణం కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, ప్రతి ఒక్కటి టిడ్కో ఇళ్లలో అవినీతి కావచ్చు, ప్రతి ఒక్కటి భూ కుంభకోణం కావచ్చు, ప్రతి ఒక్క దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కక్కిస్తున్నారు. ఆ కక్కించడానికి మీరు ఓర్చలేక ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ చదువులు మాకొద్దు అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక 1000 కోట్లు ఇచ్చేశారు. టెండర్ లేకుండా విద్యా కానుక కొనుగోలు, పాత కాంట్రాక్టర్లకే నామినేషన్లపై అప్పగింత, మొత్తం కాంట్రాక్టర్ విలువ 1042 కోట్లు, వేర్వేరు కాంట్రాక్టుల ప్యాకేజీలకు విభజన, నాణ్యత లేకపోయినా వారికి కొనసాగింపు. ఎవరైనా కంప్లైంట్ చేశారా? కేవలం వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని అమలు పరిచినా, ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచినా వీళ్ళు అబద్ధపు వార్తలు, బూటకపు వార్తలతో ప్రజలు నమ్మేలా చూస్తున్నారు. మరి ఏదేమైనా ప్రజలకు తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చేయట్లేదని. ప్రజలు తెలుసుకొని ఖచ్చితంగా పోలింగ్ బూత్ రోజు వెళ్ళి ఓటు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నారు. మీకు మంచి జరుగుతున్న ఓటు వేయాలని అడుగుతున్నారు. వీళ్ళు ఎందుకు అడగలేదో ప్రజలు ప్రశ్నించాలి. అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలను అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలను మీరేమనుకుంటున్నారు? నమ్ముతున్నారా, నమ్మశక్యంగా లేవా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.